సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి చేయడం హేయమైన చర్య అని ఏలూరు నగరంలోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖండించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి మెండం సంతోష్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉండగా లాయర్ సిజేఐపై దాడి చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సిజేఐ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని అతని తండ్రి ద్వారా పురికి తెచ్చుకుంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారని అన్నారు. సనాతన ధర్మం అంటే తెలియని వారు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. సదరు దాడికి పాల్పడిన లాయర్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది ఆయనే ప్రశ్నించుకోవాలన్నారు. ఇటువంటి దాడులకు పాల్పడితే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ నెల 6వ తారీఖున భారతదేశం అత్యున్నతమైన న్యాయస్థానానికి సీజేగా పనిచేస్తున్నటువంటి బిఆర్ గవాయ్ గారిపై ఈ దేశంలోనే అందరికీ సమానత్వం కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా లాయర్ వృత్తి చేస్తున్నటువంటి రాకేష్ కిషోర్ గారు ఆ విధమైనటువంటి చర్యలకి పాల్పడటం విచారించదగ్గ విషయం, బాధాకరమైనటువంటి విషయం. తన ఆలోచన ఏదైనప్పుడు కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుతో ఈ భారతదేశంలో ప్రతి ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి జీవించే హక్కు ఇవ్వటం జరిగింది. అలాగే ఆ అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి గవాయ్ గారు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఏదైతే మనువాదం చెప్తుందో ఆ మనువాదం ప్రకారంగా ఏర్పడినటువంటి సనాతన ధర్మంలో ఆ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారనే భావన ప్రజల్లో కలిగించడం కోసం కొంతమంది మనువాదంతో ఆ విధమైనటువంటి దాడులు కల్పిస్తూ చేస్తూ మేము సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మేము ఊరుకోమనే భావనతో వాళ్ళు మాట్లాడటం అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా మేము ప్రకటిస్తున్నాం. గవాయ్ గారు రిజర్వేషన్ల మీద ఆయన చీఫ్ జస్టిస్ అవలా, దయచేసి గ్రహించాలి, గుర్తుంచుకోవాలి. ప్రతిభతోటి ఆయనకున్నటువంటి టాలెంట్ తోటి నేడు